అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న బాలరామయ్య రూపం భక్తులను తన్మయానికి గురిచేస్తోంది. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడి నిలువెత్తు రూపమే ఈ బాలరాముని విగ్రహం. ఇంతకీ అయోధ్య బాలరాముని విగ్రహాన్ని నిశితంగా గమనించారా? ఈ ప్రత్యేకతలను గుర్తించారా? అయోధ్య బాలరామయ్య రూపంలో విశిష్టతలేంటో తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న బాలరామయ్య రూపం భక్తులను తన్మయానికి గురిచేస్తోంది. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడి నిలువెత్తు రూపమే ఈ బాలరాముని విగ్రహం. రామయ్య చిన్నప్పుడు ఇలానే ఉండేవాడా అన్నట్టుగా జీవం ఉట్టిపడేలా బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నిల్చున్న రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. బాలరాముడికి ప్రాణం పోస్తూ అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని కృష్ణశిలతో చెక్కారు. 51 అంగుళాల ఎత్తులో తీర్చిదిద్దిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. గురువారం గర్భాలయానికి విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని చూసి భక్తులు తరిస్తున్నారు. పద్మపీఠంపై 51 అంగుళాల ఎత్తులో బాలరామయ్య దర్శనమివ్వనున్నాడు. బాలరామయ్య విగ్రహం నిలువెల్లా విభిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉండేలా తీర్చిదిద్దారు. బాలరాముని విగ్రహంలో కుడి చేతిలో బంగారం ధనుస్సు, ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని దర్శనమిస్తున్నాడు. విగ్రహం మొత్తం 250 కేజీల బరువున్నట్టు చెబుతున్నారు. రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో హనుమాన్, గరుడ విగ్రహాలను చెక్కారు. రాముడి విగ్రహానికి ఇరువైపులా దశావతారాల విగ్రహాలను తీర్చిదిద్దారు. రాముడి విగ్రహం పై భాగంలో ఓం, శేష్నాథ్, సూర్య, గధ, స్వస్తిక్, అభామండలాలను చెక్కారు. నిండైన ముఖం, చిరునవ్వు, చిద్విలాసంతో కనిపిస్తున్న బాలరాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు. గర్భగుడిలో ఈ రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాలరామయ్య విగ్రహం బయటకొచ్చిన కొద్ది క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ఫోటో వైరల్గా మారింది. నల్లని పద్మపీఠంపై కొలువై ఉన్న 5 ఏళ్ల బాలరామయ్య విగ్రహం అబ్బురపరుస్తోంది. 5 అడుగుల ఎత్తులో ఉన్న బాలరాముని విగ్రహం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తోంది. ఈ నెల 22న గర్భగుడిలో బాలరామయ్యను ప్రతిష్ఠించనున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠ తర్వాత దర్శనమివ్వాల్సిన రామయ్య ముందే దర్శనమిచ్చాడు. కళ్లకున్న తెరను తొలగించారు. ఆ ఫోటోలే ఇప్పుడు బయటకొచ్చాయి. అయితే అసలు ప్రాణప్రతిష్ఠ జరగకముందే ఆ తెరను ఎలా తొలగిస్తారు? ఆ ఫోటోలు ఎవరు తీశారు, ఎవరు బయట పెట్టారు అన్న అనుమానాలపై ఆలయ ప్రధాన అర్చకులు విచారణ చేపట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.